కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గ రైతులు సామాన్య ప్రజలు ఎవరు కూడా అధైర్యపడవద్దని అందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. పంచాయతీ ఇరిగేషన్, వ్యవసాయ, మెడికల్ మరియు తదితర సంబంధిత అధికారులు అందరినీ అప్రమత్తం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి అధికారి అందరికీ అందుబాటులో ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో నేరుగా తనకు గాని తన వ్యక్తిగత సిబ్బందికి గాని సంప్రదించవచ్చని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి, రైతాంగానికి విజ్ఞప్తి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మన జనజీవనం అంతా కూడా అతలకుతల అవుతా ఉంది. రైతాంగం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భారీ వర్షాల వల్ల పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆకుమళ్లు దెబ్బతినే పరిస్థితి కనపడతా ఉంది. మరి ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ ఇంకా 2 రోజుల పాటు వర్షాలుండే మరి సూచనలు అధికారులు తెలియజేస్తా ఉన్నారు. దీని మీద కొత్తపేట నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఇరిగేషన్ అధికారులని, డ్రైనేజ్ అధికారులని కాలువల్లో ఉన్న నీరు, చేలో ఉన్న నీరు కూడా వెళ్లేలాగా ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఆ చర్యలు కూడా తీసుకోమని కోరడం జరిగింది. రెవెన్యూ అధికారులను కూడా ఎక్కడికక్కడ వీఆర్ఓ అనేది అప్రమత్తం చేయమంటాం. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. శానిటేషన్ విషయంలోనూ, మంచినీరు విషయంలోనూ కూడా అందరూ శ్రద్ధ తీసుకోవాలి. ఈ వర్షాలు ఆగిన తర్వాత పరిస్థితులన్నీ కూడా అంచనా వేసి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిని గమనించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈలోగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురండి, లేకపోతే నాకైనా ఫోన్ చేయండి. ఎవరు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా దాని మీద నేను వెంటనే మీకు అందుబాటులో ఉంటాను. మరి రైతాంగం ఏదైనా నష్టపోయిన హార్టికల్చర్ గానీ లేదా వరిచేలు కూడా సుమారుగా కొత్తపేట నియోజకవర్గంలో 26,000 ఎకరాలు ఉంటే కొన్ని వందల ఎకరాలు ప్రస్తుతం ముంపుకు గురై ఉన్నాయి. వీటి మీద కూడా వర్షాలు ముగిసిన తర్వాత దాని మీద ఒక అంచనాకు వచ్చేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని, అందరికీ అందుబాటులో ఉంటానని, ఎవరికే ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయమని కూడా కోరుతా ఉన్నాను.